నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను కార్తిక్. తొలి ప్రపంచ కప్ వేటలో ఉన్న భారత్ ఫైనల్లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలి వర్మ, దీప్తి శర్మలు అర్ధ శతకాలతో కదం తొక్కగా ఫైనల్ చరిత్రలోనే రికార్డు పరుగులు చేసింది టీమిండియా. ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యంతో శుభారంభం ఇచ్చినా మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో 300 మార్క్ అందుకోలేకపోయింది. ఇక చివరి 10 ఓవర్లలో 69 రన్స్ మాత్రమే రావడంతో హర్మన్ ప్రీత్ సేన 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేయగలిగింది. టీమిండియా ఓపెనర్ షఫాలి వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇక సెమీస్లో విఫలమైన షఫాలి తుది పోరులో మాత్రం తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఓ దశలో సునాయాసంగా సెంచరీ చేసేలా కనిపించిన ఈ విధ్వంసకర ఓపెనర్ భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయింది. మొత్తంగా 78 బంతులు ఎదుర్కొన్న వర్మ 7 4లు 2 6లతో 87 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాకు 299 లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. మాజీ మంత్రి జోగి రమేష్ కు మరికాసేపట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. జోగి రమేష్ ను తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ ఆఫీస్ నుంచి జోగి రమేష్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన్ను ప్రశ్నించారు పోలీసులు. ఇటు అదే సమయంలో జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము ఇంట్లో ఫోరెన్సిక్ టీం సోదాలు కూడా నిర్వహించింది. ఏపీలో కూటమి సర్కార్ మరో డైవర్షన్ డ్రామాకు తెరలేపింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట డ్రైవర్ట్ కోసం మాజీ మంత్రి జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం వల్లే కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు వైఫల్యం చెందినా చంద్రబాబు డైవర్షన్ డ్రామాలు స్టార్ట్ చేస్తారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన టీడీపీ నేతలను వదిలేసి వైఎస్ఆర్సీపీ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో ప్లాన్ ప్రకారం మాజీ మంత్రి జోగి రమేష్ను ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ పెద్దల ప్లాన్ ప్రకారమే ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల అనేక సందర్భాల్లో జోగి రమేష్ను అరెస్ట్ చేయబోతున్నట్టు మంత్రులు చాలాసార్లు పలు మీడియా సమావేశాల్లో చెప్పారు. అందులో భాగంగానే కాశీబొగ్గ ఘటనను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ను అరెస్ట్ చేసినట్టు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని. రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన కాశీబుగ్గలో భక్తులందరూ అన్నా, ఒక పక్కన పరిపాలన మానేసిన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు మాజీ మంత్రి జోగి రమేష్ భార్య శకుంతలాదేవి. చంద్రబాబు ఇంటికి వెళ్లారనే అక్కస్తోనే ఆయనపై తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఏ తప్పు చేయకపోయినా అక్రమంగా కేసులు ఇరికించారని, ఆ దేవుడు అన్ని చూస్తున్నాడన్నారు. ఇప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, తన భర్త నిర్దోషిగా తిరిగి వస్తారని ధీమా వ్యక్తం చేశారు శకుంతలాదేవి. అది అక్రమంగానే పెట్టారండి బాబు మీద. చంద్రబాబు గారు ఇంటి దగ్గరికి వెళ్ళిన ఆయన కారు మీద దాడి చేశారు అక్కడ టీడీపీ వాళ్ళు. ఆయనే దాడి చేయడానికి వెళ్ళాడని ఇప్పటి నుంచి కోపం పెట్టుకొని ఉన్నారండి. పరిపాలన అందించడం మానేసి రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారండి. మనసాక్షి ఉంటుంది కదండి. చాలా బాధ, భయం అనిపించాయండి. అలా తలుపులు దెబ్బ దెబ్బ బాదుతుంటే నిద్రలో ఉంటాం కదండి, ఏమైందో అనిపించింది. ఎందుకంటే న్యాయం గెలుస్తుందండి. పైన దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా నా భర్త నిర్దోషిగా తిరిగి వస్తాడు.
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అరెస్ట్ అంటూ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ముమ్మాటికి జోగి రమేష్ ది అక్రమ అరెస్టే అన్నారు. చంద్రబాబు, మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయని ఈ వ్యవహారంలో మీరు అడ్డంగా దొరికిపోయారు. తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. బీసీ నేత, మాజీ మంత్రిని అన్యాయంగా అరెస్టు చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. గత 18 నెలలుగా ప్రభుత్వం మీద, పాలన మీద పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డవారు మీ పార్టీ నుంచి పోటీ చేసిన వారే, మీతోనూ మీ కొడుకుతోనూ సన్నిహితంగా ఉన్నవారే. నకిలీ మద్యాన్ని తయారు చేసేది, అమ్మేది మీరే. కానీ బురద జల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలను అంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మోంథా తుఫాను దాటికి కుదేలైన రైతు గోడును డైవర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నకిలీ మద్యంపై సిబిఐ విచారణకు జోగి రమేష్ పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన మరునాడే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. చంద్రబాబు, మీరు ఎంత భయపడుతున్నారో తెలుస్తోంది. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం లేకుంటే సిబిఐ విచారణకు భయం ఎందుకు చంద్రబాబు అని నిలదీశారు వైఎస్ జగన్. జోగి రమేష్ అక్రమ అరెస్ట్ చంద్రబాబు వ్యక్తిగత కక్ష అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రజాదరణ పనులు పక్కన పెట్టి కక్ష సాధింపులకి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విమర్శించారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ను అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్కు నకిలీ మద్యంలో ఎలాంటి సంబంధం లేదన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈరోజు బలమైనటువంటి గొంతు వినిపిస్తున్నాడు కాబట్టి, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిగా ఎదిగాడు కాబట్టి జోగి రమేష్ లాంటి వ్యక్తిని ఏదో ఒక విధంగా అణచివేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో గత కొద్ది రోజులుగా కుట్రలు పన్నడం జరుగుతుంది. ఆ పరంపర కొనసాగింపులో భాగంగానే ఈరోజు నకిలీ మద్యం కేసులో 2 రకాలుగా డైవర్షన్ ఒకటి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి హస్తం ఉందన్నట్టుగా ఒకటి, రెండవది తనకు ఒరిజినల్గా ఉన్నటువంటి కక్ష సాధింపు. ఈ 2 మిళితం చేసి ఈరోజు జోగి రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాశీబుగ్గ ప్రమాద మృతులకు ₹1 చొప్పున పరిహారం అందించాలి అని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఆలయం ప్రైవేటు వారిది అంటూ తప్పించుకోవాలనుకుంటే కుదరదు అన్నారు. వేల మంది భక్తులు ఆలయానికి వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అన్నారు. వీటికి సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తామంటే జనం సహించరు అని హెచ్చరించారు టీజేఆర్ సుధాకర్ బాబు. వాళ్ళ అధికారంలో ఉండినప్పుడు నకిలీ మద్యం షాపుల్లోకి వచ్చింది అని అక్టోబర్ 3వ తారీఖు రోజు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేము, జోగి రమేష్తో సహా ఆ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఓనర్ ఎవరు అని అడిగాం. ఈ రోజు వరకు బదులు చెప్పలేకపోయింది ప్రభుత్వం. ఈ రోజున బెల్ట్ షాపులన్నిటినీ పోటీలు పడి పంచుకొని రాష్ట్రంలోకి నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి, వీళ్ళకి అసలు సిగ్గు అనేది ఉందా? ప్రజల యొక్క ధనం, మాన ప్రాణాలను కాపాడుతామని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం దేవాలయంలో 9 మంది అన్యాయంగా చనిపోతే సడన్గా ట్విస్ట్ ఇచ్చారు. నెల రోజుల తర్వాత జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారట. తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ముందుగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే తొక్కిసలాట జరిగిందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. హిందూ దేవాలయాల్లో ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రైవేట్ దేవాలయాల్లో జరిగిన తొక్కిసలాటకు తమకేంటి సంబంధమని ప్రభుత్వం అనడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దురదృష్టం దగ్గర ఇలాంటి సంఘటనలు జరగడం, కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. దేవాలయంలో రాజకీయాలు మాట్లాడుకోవడం సమంజసం కాదు కాబట్టి దీన్ని చాలామంది పవిత్ర స్థలంగా, పవిత్ర దేవాలయంగా నమ్మి వేలాది భక్తులు వచ్చారు కాబట్టి వారి మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి మంచి జరగాలి. రేపు ఇంకా ముందుకు ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందాలని ఆ వితరణ ఇచ్చిన ఆయన తాలూకా ఆ దైవభక్తి కూడా మేలు జరగాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి ఇప్పుడు 3వ సంఘటన. క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ, టెంపుల్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ మీరు ఏదైనా పాలసీ తీసుకురాగలిగారా? ఈ 10 నెలల కాలంలో ఎంతసేపు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఎలాగని చేద్దాం, ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులు ఉపయోగించి ఎలా అణగొడదాం,
ఈ గోల తప్ప మేము ఇంకేం లేదు. ఈ ఇన్సిడెంట్ నుంచి డైవర్ట్ చేయాలంటే ఇంకొక ఇన్సిడెంట్ పట్టుకురావడం, జోగి రమేష్ ఇన్సిడెంట్ పట్టుకొచ్చి ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేస్తారు. ఒకవేళ కానీ ఈ ధర్మకర్త మీద మీరు కేసు పెడితే అది పరాకాష్ట మీ చేతకంతనానికి, మీ దుర్మార్గానికి నిదర్శనం లాంటి సంఘటన అవుతుంది. ఈ సంవత్సరంలో 3 ఇన్సిడెంట్ జరిగినాయి, లెంపలు వేసుకుంటారేమో ఈ ప్రభుత్వం తరఫున అనుకుంటే, ప్రైవేట్ ఆలయం మాకు సంబంధం లేదంటున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తొక్కిస్లాట ఘటనపై వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నేతలు. క్యాండిల్ ర్యాలీలో వేలాదిగా ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. తొక్కిస్లాట ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిలదీశారు. ఇక ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త తీసుకోకపోవడంతోనే తొక్కిస్లాట జరిగిందంటోంది వైఎస్ఆర్సీపీ. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలి అని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి అంటోంది. మరోవైపు ప్రైవేటు ఆలయంలో తొక్కిస్లాట జరిగిందంటూ ప్రభుత్వం తప్పించుకోవాలి అని చూస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ విషాద ఘటనలు జరిగాయి. టెంపుల్లో జరిగినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి తెలుగుదేశం కూడా స్పందించి 15 లక్షలు ఇచ్చారు. మేమైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున మా నాయకుడు కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ 25 లక్షలు కనీసం ఎక్స్గ్రేస్గా ప్రకటించమని చెప్పి మేము వినయపూర్వక అభ్యర్థిస్తున్నాం. మరి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ కూడా మేము చేసాం. మరి మా నాయకుడు స్వచ్ఛందంగా తన జోబులో డబ్బులే 2 లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల నుంచి కూడా హిందూ దేవాలయాలకు కానీ, హిందూ భక్తులకు కానీ ఎక్కడా కూడా భద్రత లేకుండా చాలా ఆటకాయితనంగా పరిపాలన చేస్తున్నాడు. నిన్న బాధ్యత గల ముఖ్యమంత్రి అతను నిన్న ఏం మాట్లాడాడండి? అడిగితే అది ప్రైవేట్ టెంపుల్, కొంతమంది కావాలి టెంపుల్ కట్టి ఇలా చేస్తున్నారని చెప్పని దేవాలయాల ఎవరైతే నిర్మించారో వాళ్ళని హేళన చేసే విధంగా 25 లక్షల రూపాయలు, ఒక ప్రతి మనిషికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఇవ్వాలి, వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ చూస్తే ఈ 18 నెలల కాలంలో అనేక దేవాలయాల్లో భక్తులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. మరి ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాను, మరి ఆ భక్తులకు రక్షణ కల్పించాల్సిన ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మొద్దు నిద్రలో ఉందా ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మీ బాధ్యత కాదా? ఆ భక్తులకు మరి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన లేదా? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకన్న ఆలయంలో మరణించిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని విశాఖలో వైఎస్ఆర్సీపీ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీని చేపట్టారు. భక్తుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్యంతో ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఈ సంఘటనలో మనకి మరొకసారి నిరూపించబడింది. ఇప్పటికి ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. మొదట తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్స్ పంపిణీ టైంలో 6 చనిపోయారు. అయినా వీళ్ళకి బుద్ధి రాలేదు. ఇక్కడ సింహాచలంలో తీసుకుంటే గోడ కూలి 7 మంది చనిపోవడం జరిగింది. అయినా కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు. మళ్ళీ నిన్ననే అలాంటి సంఘటన పునరావృతమైంది. ఎంత దారుణంగా, ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో ప్రతి సంఘటనలో కూడా మనకు అర్థమవుతుంది. ఈ నెల 4న కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించనున్నారు. మోంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారు. పెనుమలూరు, పామరు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు వైఎస్ జగన్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేతలపై జేసీ వర్గీయులు దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలకు చెందిన 2 వాహనాలు కూడా ధ్వంసం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ తాడిపత్రిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆపేయాలి అంటూ టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్పై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పయ్యావుల కనుసన్నల్లో నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీ జరుగుతుందన్నారు. అనంతపురం జిల్లా కొర్రకోడు గ్రామ శివారులో విలువైన గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతుందని విమర్శించారు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా మట్టి గ్రానైట్ దోపిడీకి పాల్పడుతూ సహజ సిద్ధమైన సంపదను కొల్లగొడుతున్నారన్నారు. తూకొండ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున విచ్చలవిడిగా మట్టి దోపిడీ, అదేవిధంగా మైనింగ్ దోపిడీ, ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. దీనికి తోడు దాదాపు ఒక 500-600 బెల్ట్ షాప్స్ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి కొమ్ము కాస్తుంది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కబ్రస్థాన్లకు భూములు కేటాయించారు అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అన్నారు. కేవలం ఓట్ల కోసమే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికలు ప్రకటించినటువంటి రోజే 2 ప్రాంతాలలో, ఒకటి మెహందీపట్నంలో ఆర్మీ స్థలాన్ని, ఎర్రగడ్డలో బస్తీల మధ్య అపార్ట్మెంట్ల మధ్య కబ్రస్థాన్కు స్థలాన్ని కేటాయించడం, అదేవిధంగా తాయిలాలతో ఒక వర్గాన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఎన్నికలకు సంబంధించినటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా గురుకుల డిగ్రీ కాలేజ్ షాద్నగర్లోని నూర్ కాలేజీలో కొనసాగుతోంది. అయితే కాలేజీ ప్రిన్సిపల్ శైలజ తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కట్నం తీసుకుంటే అందులో తనకు కొంత డబ్బు ఇవ్వాలి అని, పెళ్లి జరిగిన విద్యార్థులు 10 అదనంగా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదు అని విద్యార్థులు భీష్మించి కూర్చున్నారు. ధర్నా నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కావడంతో విద్యార్థులను తరలించేందుకు పోలీసులు యత్నించారు. దీంతో తోపులాట జరిగింది. దీంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సివిల్ డ్రెస్లో ఉన్న ఓ లేడీ కానిస్టేబుల్ను విద్యార్థులు బలవంతంగా అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. తమపై దాడి చేస్తున్నారంటూ ఆగ్రహించిన విద్యార్థులు సదరు కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని ఆమెపై అటాక్ చేసే యత్నం చేశారు. మిగతా పోలీసులు వారించే ప్రయత్నం చేసినా ఆగలేదు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీ హాస్టల్కు సంబంధించిన సామాగ్రి మొత్తం ఇంటికి తీసుకెళ్తూ ఉన్నారని, ప్రశ్నించిన వారిని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. ప్రిన్సిపల్ శైలజను వెంటనే విధుల నుంచి తొలగించాలి అని, ఆమెకు ఎక్కడ ఉద్యోగం కూడా ఇవ్వొద్దు అని డిమాండ్ చేశారు విద్యార్థులు. ప్రిన్సిపల్కు సపోర్ట్ చేస్తున్న ఇతర టీచర్లను కూడా సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు విద్యార్థులు. వాళ్ళు కలిసి ఉంటే ఆమెకేంది సార్, మేడం వాళ్ళు నార్మల్గా ఉంటారు, మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళని టార్గెట్ చేయడం, మేడం వాళ్ళని కూడా టార్గెట్ చేసి మీకు మెమోలు ఇస్తా, మీరు ఎట్లా తీసుకుంటారు, రిలీవ్ లెటర్ మీరు ఎట్లా తీసుకుంటారు నేను చూస్తాను, మేడం వాళ్ళని కూడా బెదిరిస్తుంది. ప్రిన్సిపల్ మేడంతో పాటు వైస్ ప్రిన్సిపల్ జ్యోతి మేడం వీళ్ళందరూ కూడా ఆమెకు సపోర్టు, ఆమెకి సామాను సదిరి ఇస్తారు సార్. మెస్ల నుంచి మా కళ్ళారా చూసాం, మమ్మల్ని మ్యానిపులేట్ చేసి రూమ్ లకు పంపించి కీస్ ఆమె దగ్గర పెట్టుకొని ఎప్పుడో చదువుకున్న బస్తాలన్నీ అందులో దాపెట్టుకున్నారు డబ్బాల మెస్ లో. ఆ సీసీ కెమెరాలు కూడా కట్ చేసిరు. నిన్న నా కళ్ళ ముందు తీసుకొని పోయి అవి. పటాన్చెరు పారిశ్రామిక వాడలోని రూపా కెమికల్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఘటనా స్థలంలో 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతూ ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో కార్మికులు పరిశ్రమలో లేరు అని సమాచారం. ఘటనా స్థలానికి పటాన్చెరు పోలీసులు చేరుకున్నారు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. నగరంలో సాయంత్రం
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, మియాపూర్, చందానగర్, జీడిమెట్ల, కుద్దుల్లాపూర్, సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, జవహర్ నగర్ ప్రాంతాల్లో వర్షం ముమ్మరంగా కురవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వర్షం తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ జాములు ఏర్పడిన చోట్ల పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్తో పాటు యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లి ప్రాంతాల్లో వర్షం కారణంగా వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లింది. చౌటుప్పల్ మార్కెట్ యార్డ్లో నిల్వ ఉన్న ధాన్యం తడిసిన ఘటన రైతులను ఆందోళన గురిచేసింది. అధికారులు వెంటనే స్పందించి ధాన్యాన్ని కాపాడే చర్యలు చేపట్టారు. వాతావరణ శాఖ ప్రకారం ఈ వర్షాలు మరో 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు. అత్యవసర సేవల కోసం నగరపాలక సంస్థ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఇస్రో నిర్వహించిన CMS-3 ప్రయోగం విజయవంతమైంది. LVM-3 M5 వాహక నౌక ద్వారా ఈ సమాచార ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటన చేశారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి షార్ నుంచి ఈ రాకెట్ నింగులోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహం బరువు 4410 కిలోలు. భారత భూభాగం నుంచి స్వదేశీ రాకెట్ ద్వారా ఈ కక్షలోకి ప్రయోగించిన శాటిలైట్లన్నింటిలోకి ఇదే అత్యంత బరువైనది. బాహుబలి ప్రయోగం విజయవంతం కావడం ఆనందంగా ఉంది అని, ఇందులో కీలక పాత్ర పోషించిన వారికి అభినందనలు తెలిపారు ఇస్రో చైర్మన్ నారాయణన్. ఈ ప్రయోగంతో భారత్ మరో ఘనత సాధించింది అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇస్రో అడుగులు వేస్తోంది అన్నారు నారాయణన్. S200 motors ignited plus 5 seconds. S200 बूस्टर्स का सफलतापूर्ण प्रज्वलन और LVM-3 M5 का उत्थापन द्वितीय प्रमोचन मंच से. We have a magnificent lift-off the LVM-3 M5 CMS-03 mission in the air. The simultaneous thrusting of the twin S200 motors is indeed a sight. I am happy to announce that LVM-3 M5 launch vehicle has successfully injected the CMS-03 communication satellite in the required orbit. The satellite weighing 4,410 kg is precisely injected within the specification of the orbit. And all the launches so far accomplished by the LVM-3 vehicle is 100% successful. ఆపరేషన్ సింధూర్ షాక్ నుంచి పాకిస్తాన్, కాంగ్రెస్లు ఇంకా కోలుకోలేదన్నారు. ఆ ఆపరేషన్ సమయంలో దాయాది దేశంలో ఉగ్ర స్థావరాలపై బాంబులు పడుతుంటే ఇక్కడ కాంగ్రెస్ రాజకుటుంబం నిద్రలేని రాత్రులు గడిపిందన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆరాలో నిర్వహించిన ప్రచార సభలో ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విరుచుపడ్డారు. జంగల్ రాజును బీహార్ ప్రజలు మర్చిపోలేదని, ఆ నేతలు చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిని చవిచూడబోతున్నారని అన్నారు మోదీ. एक जंगल राज के युवराज है, उन्हें लगता है कि कांग्रेस के युवराज की पदयात्रा ने उन्हें ही पैदल कर दिया है. और सोचिए, जंगल राज के युवराज को पैदल तो किया ही, सीएम पद के नाम पर कांग्रेस ने हामी तक नहीं भरी. इसके बाद आरजेडी ने भी कांग्रेस को सबक सिखाने की ठान ली. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్లో పర్యటించారు. ఈ క్రమంలోనే బెగుసరాయ్ జిల్లాలో ఆయన మత్స్యకారులతో కలిసి చేపల వేట నిర్వహించారు. దీనికి సంబంధించిన దృశ్యాలను కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. మాజీ మంత్రి వికాస్శీల్ ఇన్సార్ పార్టీ వ్యవస్థాపకుడు, విపక్ష కూటమి డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్ సాహ్నితో కలిసి రాహుల్ గాంధీ బోటు సాయంతో
ఓ చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలోనే చేపలు పట్టుకునేందుకు గాను ముఖేష్ సాహ్ని నీళ్లలోకి దిగి వల వేశారు. కాసేపటికి రాహుల్ గాంధీ సైతం నీళ్లలో దూకారు. మత్స్యకారులతో కలిసి చేపలు పట్టారు, ఈత కొట్టారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ జాలర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. వేట నిషేధిత కాలంలో మత్స్యకారుల కుటుంబాలకు 5,000 చొప్పున ఆర్థిక సాయం, బీమా సదుపాయం, చేపల మార్కెట్ల ఏర్పాటు, మత్స్య సంపద కోసం జలవనరుల పునరుద్ధరణ వంటి హామీలు ఇచ్చినట్లు వెల్లడించింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇటీవల జన్ సురాజ్ కార్యకర్త హత్య గురైన ఘటన నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. హింసను సహించేది లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొంది. ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని బీహార్ ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. బీహార్లో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలను సహించే ప్రసక్తి లేదన్నారు ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. శాంతియుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లందరికీ అవకాశం లభిస్తుందని, శాంతి భద్రతల నడుమ పోలింగ్ జరుగుతుందన్నారు సిఈసి. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. టాంజానియా అధ్యక్షురాలు సమియా సులుహు హసన్ విజయం సాధించారు. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించారు. పోలైన ఓట్లలో ఆమెకు 97% పైగా ఓట్లు పడ్డాయని ప్రకటన వెల్లడైంది. అధ్యక్ష ఎన్నికలు వివాదాస్పదంగా మారిన వేళ అధికారులు ఈ ప్రకటన చేయడం అక్కడి ప్రజలను మరింత ఆగ్రహానికి గురి చేస్తుంది. టాంజానియా రాజధాని డొహమా అధికారులు ఆమెను ఎన్నికల్లో విజేతగా ధృవీకరిస్తూ సర్టిఫికెట్ అందజేశారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు టాంజానియాలో తీవ్రమైన హింస చెలరేగింది. 700 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. ప్రెసిడెంట్ సమియా సులుహు అక్రమాలకు పాల్పడ్డారంటూ రాజధాని దార్ ఎస్ సలాంలో ప్రజలంతా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. పరిస్థితి అదుపు కాకపోవడంతో ఫైరింగ్ చేశారు. కాల్పుల్లో వందలాది మంది టాంజానియా పౌరులు మృతి చెందారు. అధ్యక్ష ఫలితాలు వెల్లడైనప్పటికీ ప్రస్తుతం టాంజానియాలో కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఈజిప్ట్లో ఆవిష్కృతమైంది. పిరమిడ్ ఆకృతిలో అత్యద్భుతంగా దీన్ని నిర్మించారు. ఈ మ్యూజియాన్ని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్-సిసి ప్రారంభించారు. కైరోలోని గిజా పీఠభూమి పక్కన ఈ ఎత్తైన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ఏర్పాటు చేశారు. ప్రారంభ ఉత్సవంలో 1,00,000 కళాఖండాలను ప్రదర్శించారు. 8,400 కోట్ల వ్యయంతో ఈ మ్యూజియాన్ని నిర్మించగా ఏటా 5 మిలియన్ల సందర్శకులు ఇక్కడకు వస్తారని అంచనా వేస్తున్నారు. కెన్యాలో ప్రకృతి విలయం తాండవిస్తుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అల్లకల్లోలంగా మారింది. దక్షిణ కెన్యా ప్రాంతంలో ఈ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. మారాకువెట్ ప్రాంతంలో భారీగా కురిసిన వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వరదల్లో వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్తో ఎంతో మందిని కాపాడాము అని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ 23 బంతుల్లో 49 పరుగులు. ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు. తిలక్ వర్మ 29, అభిషేక్ శర్మ 25, సూర్యకుమార్ యాదవ్ 24 రన్స్ చేశాడు. ఈ విజయంతో 5 టీ20 మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.